ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ఇంకా బ్యాడ్ టైం కొనసాగుతున్నట్లుంది. తాజాగా ఆయనపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొరడా జులిపించింది. 25 కోట్ల రూపాయల జరిమానా విధించింది. అలాగే స్టాక్ మార్కెట్లకు 5 సంవత్సరాల పాటు దూరంగా ఉండాలని, మరో 5 సంవత్సరాల పాటు ఆయన కంపెనీల్లో ఎలాంటి హోదాలో కొనసాగరాదని ఆదేశించింది. మరి అనిల్ పై సెబీ కన్నెర్ర చేయడానికి గల కారణమేంటి? ఆ వివరాలేంటో చూద్దాం. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్లో ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది. సెబీ విచారణలో వెలుగు చూసిన అంశాల విషయానికొస్తే ఆర్హెచ్ఎఫ్ఎల్ నుంచి గ్యారెంటెడ్ పేమెంట్ క్రెడిట్ లోన్లను అత్యంత బలహీనంగా ఉన్న కంపెనీలకు బదిలీ చేశారనేది ప్రధానమైన ఆరోపణ. సాధారణంగా అలాంటి కంపెనీలకు రుణాలు పొందడానికి అర్హత ఉండదు. ఆ కంపెనీల నికర విలువ కనీస స్థాయికి పడిపోయిన కంపెనీలకు ఆర్హెచ్ఎఫ్ఎల్ 2018-2019 ఆర్థిక సంవత్సరంలో రుణాలు మంజూరు చేసింది. అయితే ఈ కంపెనీలకు ఆర్హెచ్ఎఫ్ఎల్ ఎలాంటి కోలాటరల్ లేదా సెక్యూరిటీ లేకుండా రుణాలిచ్చింది. అది కూడా అనిల్ అంబానీ ఒత్తిడితోనే రుణాలు మంజూరు చేశారని సెబీ నివేదికలో వివరించింది. ఇక ఆర్హెచ్ఎఫ్ఎల్ యాజమాన్యం పాటించాల్సిన కనీస ప్రమాణాలు పాటించలేదు. ఇదిలా ఉండగా ఆర్హెచ్ఎఫ్ఎల్ బోర్డు ఫిబ్రవరి 11, 2019లో గ్యారెంటెడ్ పేమెంట్ క్రెడిట్ డిస్ట్రిబ్యూషన్ను నిలిపివేయాలని ఆదేశించినా కంపెనీ మాత్రం ఊరు పేరు లేని కంపెనీలకు రుణాలు మంజూరు చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం గ్రూప్ హెడ్ అనిల్ అంబానీ అని తేల్చి చెప్పింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆదేశాలను కూడా బేఖాతరు చేశారని సెబీ గుర్తించింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే జీపీసీ లోన్ తీసుకున్న కంపెనీలన్నీ ప్రమోటర్ గ్రూప్నకు చెందిన కంపెనీలే అని తేలింది. అంటే అవి ప్రత్యక్షంగా అనిల్ అంబానీకి చెందిన కంపెనీలే అని సెబీ స్పష్టం చేసింది. అదే సమయంలో ఆడిటర్ కంపెనీ ప్రైజ్ వాటర్ కూపర్స్ కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఊరు పేరు లేని బలహీన కంపెనీలకు రుణాలు ఎలా ఇస్తారు, అదే సమయంలో ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించింది. అటు తర్వాత PwC జూన్ 2019 నుంచి ఆడిటర్గా అనిల్ కంపెనీ సేవలందించడం మానేసింది. ఇదిలా ఉండగా సెబీ విచారణలో ఆర్హెచ్ఎఫ్ఎల్ నుంచి నిధులను తన సొంత కంపెనీలకు మోసపూరితంగా తరలింపు వెనుక కీలక పాత్ర పోషించింది మాత్రం అనిల్ అంబానీ అని గుర్తించింది సెబీ. కంపెనీ ప్రమోటర్ కాబట్టి కంపెనీపై ఆయన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తేలిగ్గానే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుంచి పెద్ద మొత్తంలో తన ఇతర కంపెనీలకు బదిలీ చేయించుకున్నాడని సెబీ గుర్తించింది. ఆర్హెచ్ఎఫ్ఎల్ మాజీ CFO బాప్నా క్రెడిట్ కమిటీ సభ్యుడు. రుణాలు మంజూరు చేసే ముందు పాటించాల్సిన కనీస ప్రమాణాలు కూడా పాటించలేదని సెబీ గుర్తించింది. జీపీసీ రుణాలు ఇవ్వరాదని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆదేశించినా బాప్నా మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా అనిల్కు సంబంధించిన కంపెనీలకు నిధులు బదిలీ చేశారు. ఆర్హెచ్ఎఫ్ఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుధాల్కర్ రుణాలు మంజూరుకు సంబంధించి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆయన కూడా బోర్డు ఇన్స్ట్రక్షన్స్ ను పట్టించుకోలేదని, రుణాల వసూళ్లలో కూడా నిర్లక్ష్యం వహించారు. గ్యారంటీలు తీసుకోకుండానే రుణాలిచ్చారు. నిబంధనలకు పాతరేసినందుకు కంపెనీ నిలువుగా కుప్పకూలిందని, దీంతో ఈ కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారని సెబీ ఆరోపించింది. కంపెనీ ఆర్థిక వ్యవహారాలు, అకౌంటింగ్, కంపెనీ ఫైనాన్షియల్ అన్నీ సవ్యంగా చూడాల్సిన బాధ్యత కంపెనీ CFOదేనని సెబీ గురువారం విడుదల చేసిన నివేదికలో వివరించింది. సెబీ తాజా ఆర్డర్తో అనిల్ అంబానీకి చెందిన కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో దాదాపు 14% వరకు క్షీణించాయి. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ పవర్ షేర్లు 5% వరకు క్షీణించాయి. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్ 14% వరకు కుంగింది. ఇక అనిల్కు చెందిన ఇతర కంపెనీల షేర్లను స్టాక్ మార్కెట్ సస్పెండ్ చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ఫెన్నీ స్టాక్ కిందికి చేరిపోయింది. BSE లోయర్ సర్క్యూట్ 5% దిగొచ్చింది. ఇంట్రాడేలో 4.46 రూపాయలకు పడిపోయింది. రిటైల్ ఫేవరెట్ రిలయన్స్ పవర్ గతేడాది నుంచి క్రమంగా పుంజుకుంది. సెబీ దెబ్బకు దీని షేర్ 5% క్షీణించి 34.45కు దిగొచ్చింది. అలాగే రిలయన్స్ ఇన్ఫ్రా 14% క్షీణించి 202 రూపాయల వద్ద ముగిసింది. ఇక అనిల్ అంబానీకి చెందిన ఇతర కంపెనీలు రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్ షేర్లను సస్పెండ్ చేసింది సెబీ.
సెబీ మొత్తం 222 పేజీల ఆర్డర్లో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కీలక మేనేజ్మెంట్ సభ్యుడు, వారిలో అనిల్ అంబానీ కూడా ఉన్నారు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్న రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుంచి పెద్ద ఎత్తున నిధులు సుమారు 8,700 కోట్ల వరకు అతని గ్రూప్నకు చెందిన ఇతర కంపెనీలకు చట్ట వ్యతిరేకంగా బదిలీ చేశారు. ఆ కంపెనీల నికర ఆస్తులు నిల్. అలాంటి కంపెనీలకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా రుణాలు మంజూరు చేశారని సెబీ నివేదికలో ఆరోపించింది. దీంతో సెబీ అనిల్ అంబానీతో పాటు సుమారు 26 కంపెనీలు, అలాగే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కు చెందిన కీలక ఉన్నతాధికారులు కూడా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయకుండా నిషేధించింది. అలాగే అనిల్ అంబానీపై 25 కోట్ల జరిమానా విధించింది. రిలయన్స్ గ్రూప్నకు చెందిన కంపెనీలో ఎలాంటి హోదాలో 5 సంవత్సరాల పాటు కొనసాగరాదని నిషేధం విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ 6 సంవత్సరాల పాటు ట్రేడింగ్ నుంచి నిషేధించింది. కంపెనీపై 6 లక్షల రూపాయల జరిమానా విధించింది. అలాగే అనిల్ కంపెనీలో పనిచేసే టాప్ ఎగ్జిక్యూటివ్లపై కూడా భారీ మొత్తంలో జరిమానా విధించింది. ఇక నిధుల మళ్లింపులో ప్రధాన సూత్రధారుడు అనిల్ అంబానీ అని సెబీ తేల్చి చెప్పింది. సెబీ ఆంక్షలు అనిల్ కు కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. స్టాక్ మార్కెట్లో కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించడంతో ఆయన ఎలాంటి ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించడానికి వీల్లేదు. ఇది ఆయనకు కోలుకోలేని దెబ్బ. కార్పొరేట్ రంగంలో ఓ ఫ్రాడ్ గా ఆయన నిలబడిపోతారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.